నమస్తే అండి, నా పేరు ఫణికుమార్ అండి. ఇప్పుడు మీకు ప్రోయింగ్ ఇంటర్నేషనల్ కంపెనీలో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయటం అనేది నేర్పిస్తాను. ముందుగా వెబ్ బ్రౌజర్లో proying.com అనేది సైట్ అనేది క్లిక్ చేయాలండి. ఎంట్రీ చేయగానే మనకు ఒక ఫస్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫస్ట్ పేజీలో మీకు ఎంటర్ ద సైట్ అనేది క్లిక్ చేయాలి. ఎంటర్ ద సైట్ క్లిక్ చేసిన తర్వాత సెకండ్ పేజీ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ సెకండ్ పేజీలో మనకి హోమ్ అనేది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మై అకౌంట్ రిజిస్టర్ అనేది కనపడుతుంది. మై అకౌంట్ అనేది ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళది మై అకౌంట్ ద్వారా చూసుకోవడం జరుగుతుంది. రిజిస్టర్ అనేది కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళది వస్తుందండి. మనం రిజిస్టర్ అనేది అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే క్రియేట్ అన్ అకౌంట్ ఫ్రీ ఎంటర్ప్రీన్యూర్ అనేది కనపడుతుందండి. ముందుగా మనం క్రియేట్ అనే అకౌంట్ అనేది క్లిక్ చేస్తాం అన్నమాట. క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎంటర్ ద స్పాన్సర్ నెంబర్ అంటుందండి. ఇక్కడ ఎవరైతే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామో వాళ్ళ అకౌంట్ నెంబర్ అనేది క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను నా అకౌంట్ నెంబర్ అనేది క్లిక్ చేశానండి. నా అకౌంట్ నెంబర్ క్లిక్ చేయగానే ఇక్కడ స్పాన్సర్ నేమ్ అంటే నా పేరు ఫణికుమార్ అనేది మీకు కనపడడం జరుగుతుందండి. ఓకే, ఈ దీని తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తామండి. నెక్స్ట్ అని క్లిక్ చేసినప్పుడు ఎవరైతే మనము అకౌంట్ మనం కొత్తగా క్రియేట్ చేసే వాళ్ళది అకౌంట్ నెంబర్ అనేది క్లిక్ చేయాలండి. ఇప్పుడు నేను ఒక్కొక్కటి స్టెప్ వైజ్ గా చేస్తూ వెళ్తానండి, చూస్తూ ఉండండి. ముందుగా వాళ్ళ అకౌంట్ ఫోన్ నెంబర్ అనేది క్రియేట్ చేశానండి. ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది వాళ్ళ అకౌంట్ లాగా పెట్టామండి. ఎందుకంటే వాళ్ళ అకౌంట్ నెంబరు మర్చిపోకుండా వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఈజీగా గుర్తుండేటట్టుగా ఉంటుందండి. తర్వాత వాళ్ళ పేరండి, వాళ్ళ అకౌంట్ నెంబర్ తర్వాత నేమ్ అనేది ఎంట్రీ చేస్తున్నాము. నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లిక్ చేయాలండి. డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ క్లిక్ చేయాలి. మొబైల్ నెంబరు వాళ్ళ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబరే మనం ఇక్కడ ఎంట్రీ చేస్తామండి. ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన వెంటనే వాళ్ళకి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వెళ్తుంది. మనం వాళ్ళ వెరిఫికేషన్ కోడ్ అనేది SMS రూపంలో ఉంటుంది. ఆ SMS కోడ్ అనేది 6 నెంబర్స్ ఉంటుంది. ఆ 6 నెంబర్స్ అనేది ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ చూసి మనం ఎంట్రీ చేయాల్సి వస్తుందండి. ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేస్తామండి. ఎప్పుడైతే వెరిఫికేషన్ అనేది కరెక్ట్ అవుతే తర్వాత ఫామ్ అనేది ఫిలప్ చేయటం అనేది ఉంటుందండి. నేను ఇక్కడ ఎంట్రీ చేసేది మీరు 2-3 సార్లు చూస్తే మీకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయటం అనేది చాలా సులువుగా వస్తుందండి. తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ థర్డ్ పేజ్ అనేది వస్తుందండి. మనం ఇక్కడ వాళ్ళ అడ్రస్, వాళ్ళ సిటీ, వాళ్ళ ఇవి అనేది ఎంట్రీ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు ముందుగా వాళ్ళ అడ్రస్ అనేది ఎంట్రీ చేశాను. తర్వాత సిటీ ఎంట్రీ చేస్తున్నానండి. తర్వాత స్టేట్, తర్వాత డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ అనేది ఎంట్రీ చేశానండి. ఇప్పుడు వాళ్ళది ఫోన్ నెంబర్ అనేది చెప్తున్నాను.
ఏదైతే మనం అకౌంట్ నెంబర్ క్రియేట్ చేసామో అదే ఫోన్ నెంబర్ ఇక్కడ కూడా ఎంట్రీ చేయాల్సి వస్తుంది మళ్ళీ. వాళ్ళ మెయిల్ ఐడి ఉంటే వాళ్ళ మెయిల్ ఐడి కూడా క్లిక్ చేయాలి, లేకపోతే వాళ్ళ తర్వాత కూడా ఎంట్రీ చేసుకోవచ్చండి. వాళ్ళ నామినీ అంటాము. వాళ్ళ నామినీ అనేది ఎవరైతే మన ప్రోయింగ్ ఇంటర్నేషనల్ కంపెనీలో అచీవర్స్ అంటే ఫారెన్ అచీవ్ కానీ ఏదైనా హోటల్లో మీటింగ్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ తరఫున కానీ ఎవరైనా రావచ్చండి. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేస్తున్నామండి. వాళ్ళకి ఇష్టమైంది ఏవైనా ఒక 6 నెంబర్స్ గుర్తుంచుకునేది చేసుకోవాలండి. ఏదైనా ఈజీగా గుర్తుండేది కామన్గా వాళ్ళకి ఈజీగా ఉండేది మనం ఎంట్రీ చేస్తున్నామండి. ఇక్కడ వాళ్ళ అకౌంట్ అనేది క్రియేట్ అయిందండి. ఇది వాళ్ళ అకౌంట్ అండి. ఇప్పుడు మనము ఈ అకౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే వాళ్ళు చూసుకోవడానికి ఈజీగా ఉంటుందండి.